ప్రముఖ సీనియర్ నటుడు పీజే శర్మ ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. దీంతో పెళ్లింట్లో విషాదం అలముకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఎప్పటి నుంచి ఆయన అనారోగ్యంగా ఉన్నారు? పెళ్లికి కూడా హాజరు కాలేకపోయారా? నిన్న రిసెప్షన్ కి హాజరైనప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న తేజస్వి నగర్ మార్నింగ్ చెందారు. అయితే రాత్రి జరిగిన రిసెప్షన్ కి మాత్రం హాజరయ్యారని కుటుంబీకులు చెప్తూ ఉన్నారు. ఈ పెళ్లింట ఈ మరణ వార్త తెలవగానే అందరూ శోక సముద్రంలో మునిగి ఉన్నారు. ప్రస్తుతం మనం ఆయన ఇంటి వద్దే ఉన్నాము. ఇప్పుడిప్పుడే కుటుంబీకులతో పాటు సినీ రంగానికి చెందిన నటులు వీళ్ళు వస్తూ ఉన్నారు. అయితే మేజర్ గా ఉన్న ఆర్టిస్టులు అందరూ విజయవాడలో జరుగుతున్న క్రికెట్ నేపథ్యంలో అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో అవైలబుల్ గా ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కృషి అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయా లక్ష్మీనారాయణ? ఎన్నింటికి బయలుదేరొచ్చు? మధ్యాహ్నం 3 గంటల నుంచి అంత్యక్రియలు అంతిమయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా కుటుంబీకులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు దహన కార్యక్రమాలని కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు కుటుంబీకులు. ఇప్పుడు ఆయన అనేక రంగాలు, ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు, రచయితగా, అలాగే అనేక భాషల్లో కూడా నటించారు. ముగ్గురు కుమారులు కూడా ఇప్పుడు సాయి కుమారు, అలాగే అయ్యప్ప శర్మ, రవికుమార్, ఇంకా కుమార్తెలు ఎవరైనా ఉన్నారు లక్ష్మీనారాయణ? కుటుంబ నేపథ్యం వారికి సంబంధించి ఏంటి? కుటుంబ నేపథ్యంలో ముగ్గురు కుమారులు ఉన్నట్టుగానే మనకు తెలిసింది. ముగ్గురు కూడా ఆర్టిస్టులు అవ్వటము, డబ్బింగ్ ఆర్టిస్టులుగా సాయి కుమార్, రవిశంకర్ ఇద్దరు డబ్బింగ్ ఆర్టిస్టులుగా అందరికీ సుపరిచితులే. అయ్యప్ప శర్మ వీరి వ్యవహారాలు చూసుకుంటూ అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఆది ఇప్పుడిప్పుడే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. నిన్న జరిగిన రిసెప్షన్ లో కూడా కుటుంబీకులతో పాటు చిత్రంగానికి చెందిన ప్రముఖులందరూ హాజరవడంతో వాళ్ళంతా ఆనందంలో ఉన్నారు. ఉదయం ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రైట్, ఎక్కడ కల్లేపల్లిలో పుట్టిన ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన పరిస్థితి లక్ష్మీనారాయణ. 70-80లో అనేక సినిమాలు నటించడం, డబ్బింగ్లు చెప్పడం కూడా మనకు తెలుసు అనేక మంది సీనియర్ యాక్టర్స్ కి. అయితే ఆ తర్వాత నెమ్మదిగా తగ్గిపోవడానికి కారణం ఏంటి? ఆ తర్వాత ఆయన ఎలా ఉండేది? సినిమా ఇండస్ట్రీతో, ముఖ్యంగా తెలుగు పరిశ్రమతో ఆయన అనుబంధం ఎలా ఉండేది? సినిమా పరిశ్రమతో తనకి ఒక 4 దశాబ్దాలుగా ఆయన అనుబంధం కొనసాగుతూ ఉంది. అయితే ఆయన వాయిస్ తోటి డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాకుండా ఆయన వాయిస్ విన్న తర్వాత ఆయన ఆకారం కూడా చాలా హుందాగా ఉండడంతో ఆర్టిస్ట్ గా కూడా అతనికి అవకాశాలు వచ్చాయి. అతనికి వచ్చిన ఈ అవకాశాలతో నటుడు సాయి కుమార్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎదగడానికి దోహదపడిందని చెప్పుకోవచ్చు. రిషి, అంటే తర్వాత ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోవడానికి కారణం అంటే ఆయన తగ్గించుకోవడమా, లేకపోతే ఆరోగ్య కారణాలా, లేకపోతే కుమారులు పైకి వచ్చి ఇంక వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు కాబట్టి ఆయన తగ్గారా? ఈ కారణాలు ఏమన్నా అనుకోవచ్చా? అలానే ఏమి చెప్పుకోవడానికి లేదు రిషి. అయితే కుమారులు అందరూ వృద్ధిలో ఉండటము, కుటుంబ పరంగా ఆయనకు వెల్ సెటిల్డ్ గా ఉండటము ఒక కారణం అయితే, మరొక కారణం వయసు రీత్యా ఆయన అవకాశాలు కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చారు. అయితే ఆయన భార్య చనిపోయినప్పటి నుంచి ఆయన కొద్దిగా మానసికంగా కొద్ది కుంగిపోయారని చెప్పుకోవచ్చు రిషి. అప్పటి నుంచి ఈ అవకాశాలు తనకు వచ్చినా గానీ ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల ఆయన అవకాశాలని రైట్, 2 రోజుల క్రితమే మనవడి వివాహం అయింది, నిన్నే రిసెప్షన్ అయింది. మనకు తెలుసు ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అందరూ పెళ్లి అంటే విషాదం వెంటనే రావడం, ప్రస్తుతం సాయి కుమార్ కానీ సోదరులు కానీ అలాగే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది లక్ష్మీనారాయణ? అందరూ తీవ్ర విషాదంలో మునిగి ఉన్నారు ఋషి. ఇప్పుడు మనం వాళ్ళని చూస్తుంటే నిన్న జరిగిన సంఘటనకి, నిన్న జరిగిన వివాహ రిసెప్షన్ కానీ ఇప్పుడు జరిగేదానికి కానీ అసలు పొంతన లేకుండా ఉంది ఋషి. అంటే ఇప్పటి వరకు ఇంకా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ చుట్టాలు కానీ ఇంకా ఊర్లోకి వెళ్ళకపోవటం, అందరూ ఇక్కడే ఉండటం వల్ల ఇంట్లో చాలా విషాదంగా, చాలా దీనంగా ఉందని చెప్పుకోవచ్చు ఋషి. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ.